హాయ్ గైస్, ఈరోజు 6th క్లాస్ సెమిస్టర్ 2లో 10th లెసన్ విద్యుత్ వలయాలు అనే లెసన్ని చదువుకుందండి. ఈ విద్యుత్ వలయాలు అనే లెసన్ ద్వారా విద్యార్థుల్లో సాధారణ విద్యుత్ పరికరాలను గుర్తించడం తెలుసుకుంటారు. పదార్థాల విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరిస్తారు. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాల మధ్య భేదాలను వివరిస్తారు. తెరచిన, మూసివేయబడిన విద్యుత్ వలయాలను అవగాహన చేసుకుంటారు. వలయంలో విద్యుత్ పరికరాలను కలుపుతారు. నిఖిత వాళ్ళ నాన్న రంగన్న సూర్యోదయానికి ముందు పొలానికి బయలుదేరాడు. వేకువజామునే పొలానికి నీళ్లు పెట్టడం అతనికి సాధారణ పద్ధతిగా మారింది. రంగన్న ఇంటి బయటకు వచ్చి తన కూతురు నిహారికను పిలిచి టార్చ్ లైట్ ఇమ్మని అడిగాడు. ఆమె బీరువాలో నుంచి టార్చ్ సెల్స్ తీసి టార్చ్ లైట్లో వేసి తండ్రికి ఇచ్చింది. అతడు టార్చ్ లైట్ స్విచ్ నొక్కాడు, కానీ అది వెలగలేదు. సమస్య ఏమై ఉండవచ్చు? టార్చ్ లైట్ పాడైపోయిందా? మరేదైనా సమస్య ఉందా? నిహారిక టార్చ్ లైట్ తిరిగి తీసుకొని మూత తీసింది. తన తప్పును గుర్తించి సెల్స్ తాను తప్పుగా వేసిందని వెంటనే వాటిని సరిగా అమర్చి లైట్ని వెలిగించి తండ్రికి ఇచ్చింది. టార్చ్ లైట్లో ఉన్న ఒక ఘటాన్ని పటం 2ను చూడండి. ఇది జాగ్రత్తగా పరిశీలించండి. దాన్ని గురించి వివరించగలరా? ఘటానికి ఒక స్తూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఘటానికి ఒక స్తూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఈ పాత్ర బరువుగా ఉండడాన్ని బట్టి కొన్ని రసాయన పదార్థాలతో నింపి ఉంది అని తెలియచేస్తుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాన్ని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగంలో ఒక లోహపు బిళ్ళతో మూసి ఉంటుంది. మొత్తం స్తూపాకార పాత్ర సీలు చేసి ఉంటుంది. పైన ఉన్న ధన, రుణ గుర్తులను గమనించారా? ఇవి ఘట్టం 2 ధ్రువాలను సూచిస్తాయి. గమనిక: ఘట్టం 2 ధ్రువాలను ఒకే తీగతో కలపవద్దు. ఘట్టం యొక్క 2 ధ్రువాలను ఒకే తీగతో కలపకూడదు. బల్బు: టార్చ్ లైట్ బల్బును లేదా ఒక విద్యుత్ బల్బును జాగ్రత్తగా పరిశీలించండి. అది వేటిని కలిగి ఉంది? టార్చ్ లైట్ బల్బులో ఒక లోహపు దిమ్మ, దానిపైన గాజు బుగ్గ ఉన్నాయి కదా. లోపల ఉన్న 2 తీగలను గమనించండి. అవి ఎలా అమర్చి ఉన్నాయి? ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి. విద్యుత్ బల్బు దిమ్మ వెనుక వైపు 2 ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. వాటిని పరిశీలించండి. దిమ్మ పగలగొట్టి లోపల తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. గాజు ముక్కలు గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. టార్చ్ బల్బు, విద్యుత్ బల్బుకు తేడాను గుర్తించండి. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంది. సాధారణ స్ప్రింగ్ లాంటి తీగ ఉంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. బల్బులో వెలిగే భాగాన్ని ఏమంటారు? ఫిలమెంట్ అంటారు. విద్యుత్ వలయాలు 10వ లెసన్ విద్యుత్ వలయాలు. 6th క్లాస్ సెమిస్టర్ 2. బల్బులో వెలిగే పదార్థాన్ని డాష్ అంటారు. పదార్థాన్ని ఫిలమెంట్ అంటారు. సుమారు 15 సెంటీమీటర్ల పొడవు కలిగిన నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులు గల 4 విద్యుత్ తీగలను తీసుకోండి. సాధారణంగా విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగులు ఉంటాయి. ముందుగా విద్యుత్ తీగలకు ఉన్న ప్లాస్టిక్ తొడుగును 2 చివరల నుండి సుమారు 2 సెంటీమీటర్ల మేర తొలగించండి. ఇప్పుడు నీలం, ఆకుపచ్చ తీగలను బల్బుకు, ఎరుపు, పసుపు తీగలను ఘటానికి ఇక్కడ చూడండి. పటం 4లో చూపిన విధంగా. పటం 4 ఎక్కడుంది? ఇటుంది అనుకుంటా. ఇదిగోండి. పటం 4లో చూపిన విధంగా సెల్లో టేప్ సహాయంతో అతికించండి. ఘటానికి విద్యుత్ తీగలు స్థిరంగా ఉండడానికి సెల్ హార్డర్ వాడవచ్చు.
ఘటానికి విద్యుత్ తీగలు స్థిరంగా ఉండడానికి ఘటానికి విద్యుత్ తీగలు స్థిరంగా ఉండడానికి సెల్ హాల్డర్ వాడతారు. సెల్ హాల్డర్ వాడవచ్చు లేదా సెల్ హాల్డర్. ఒక పాత సైకిల్ ట్యూబ్ని తీసుకొని దాన్ని కొన్ని వెడల్పాటి ముక్కలుగా రబ్బరు బ్యాండ్లా కత్తిరించండి. ప్రతి ముక్క ఘటానికి ఉండే 2 ధ్రువాలు స్థిరంగా పట్టి ఉంచేటంత వెడల్పుగా ఉండాలి. ఇదే మీ సెల్ హాల్డర్. పటం 4b పటం 4g వరకు చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని వేరువేరుగా కలిపి ప్రతిసారి బల్బు వెలుగుతుందో లేదో గమనించండి. మీ పరిశీలన పట్టికలో నమోదు చేయండి. ఇదిగోండి, ఇది ఒక ప్రయోగం అన్నమాట. వలయం అనగానేమి? పటం 5లో మూసి ఉన్న వలయం చూపబడింది. సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘటం విద్యుత్ జనకం, ఒక బల్బు సంధాన తీగలు ఉంటాయి. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. మనం ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. వలయంలోని 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్ ద్వారా కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. చాలా సందర్భాల్లో మన ఇళ్లల్లో విద్యుత్ ఉన్నప్పటికీ కొన్ని బల్బులు వెలుగుతాయి, కొన్ని వెలుగు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఒక బల్బును పరిశీలించి అది పాడైపోయిందా లేదా చెప్పగలరా? ఫిలమెంట్లో తేడాలు గుర్తించగలరా? ఒక పాడైపోయిన బల్బుని తీసుకొని వలయంలో కలపండి. అది వెలగదు. బల్బులోని ఫిలమెంట్ తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం మూసి ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించదు. అందుకే బల్బు వెలగదు. స్విచ్. టార్చ్ లైట్ ఆర్పివేయడానికి, వెలిగించడానికి మనం తరచుగా స్విచ్ని ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా మనం ఇంటిలోని విద్యుత్ బల్బు, ట్యూబ్ లైట్, ఫ్యాన్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి రకరకాల స్విచ్లను ఉపయోగిస్తాం. తర్వాత స్విచ్ మీటర్ ఎలా పనిచేస్తుంది? పటం 6లో చూపిన విధంగా ఒక చెక్క పైన కానీ లేదా ఒక థర్మాకోల్ షీట్ పైన కానీ వలయాన్ని అమర్చండి. వలయంలో A-Bల వద్ద 2 డ్రాయింగ్ పిన్నులు అమర్చండి. ఒక పిన్నును తీసుకొని ఒకదాని కొన B వద్ద తాకేటట్టుగా, రెండవ దాన్ని కొన విడిగా ఉండేటట్లుగా అమర్చండి. బల్బు వెలుగుతుందా? ఇప్పుడు పిన్నిస్ రెండవ కొనను తాకించండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందో లేదో గమనించండి. పిన్నిస్ రెండవ కొన ఏని తాకినప్పుడు బల్బు ఎందుకు వెలగలేదు? పై కృత్యంలో పిన్నిస్ వలయాన్ని మూయడానికి లేదా తెరవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుందన్నమాట. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బు లేదా ఇతర విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని డాష్ అంటారు, కరెంటు అంటారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. కాంతి జనకంగా టార్చ్ లైట్ను వాడతాం. టార్చ్ లైట్లో ఒక స్తూపాకారపు గొట్టం, ఘటం, బల్బు, స్విచ్, గాజు మూత మరియు లోహ స్ప్రింగు ఉంటాయి.
స్తూపాకారపు గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. మూతకు స్క్రూ ఉండి తెరవడానికి మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ చేయగానే మనం వలయం మోయబట్టి టార్చ్ లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. ఘటాలను సరిగ్గా అమర్చడం వల్ల నిహారిక బల్బును వెలిగించగలిగిందని, ఇదేగాక టార్చ్ లైట్ పనిచేయకపోవడానికి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? 2 ఘటాలను ఒక టార్చ్ లైట్ని తీసుకుని దానిలో ఘటాలను సాధ్యమైన అన్ని విధాలుగా అమర్చండి. ఏ సందర్భంలో బల్బు వెలగదో బల్బు వెలుగుతుందో గమనించండి. ప్రతిసారి మీ అమరికను పట్టిక ద్వారా చూపించండి. విద్యుత్ వాహకాలు బంధకాలను గుర్తిద్దాం. ఇవన్నీ కృత్యాలండి. ఇవి చదవకపోయిన విద్యార్థులు అదే వైర్లు తీసుకొని కలిపి ఏ సందర్భంలో లైట్ వెలిగిందో వాటిని ప్రయోగం చేయమన్నారు కదా, వాటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అందుకే నేను చదవట్లేదు. విద్యుత్ వాహకాలు బంధకాలను గుర్తిద్దాం. ఉపయోగించిన విద్యుత్ వలయాన్ని తీసుకోండి. పటం ఏబీలో ఉండే మధ్య పిన్నిస్ను తొలగించండి. ఇప్పుడు 2 తెరిచిన ఏబీలు ఉంటాయి. ఇప్పుడు ఏబీలను తాకేటట్లు జడపిన్ను, పిన్నీసులు, పెన్సిల్, రబ్బర్, ప్లాస్టిక్ స్కేల్, అగ్గిపిల్ల, లోహపు చేతి గాజు, గాజుతో చేసిన గాజు, పేపర్లు, క్లిప్ మొదలైన వస్తువులను ఒకదాని తర్వాత మరొకటి ఉంచండి. ఏ సందర్భాల్లో బల్బు వెలుగుతుందో వెలగదో పరిశీలించండి. ఇవన్నీ కృత్యాలు మనకు అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. విద్యుత్ను తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలని అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలని అంటారు. ఈ 2 పాయింట్లు నోట్స్ రాసుకుందాం చూడండి. విద్యుత్ను తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. తర్వాత బల్బు కథ అని ఇక్కడ ఒకటి ఇచ్చారు, చదువుకుందాం. బల్బు ఆవిష్కరణ ఎంతో కుతూహలాన్ని కలిగిస్తుంది. కేవలం స్విచ్ నొక్కగానే వెలిగే సాధారణ పరికరంగానే బల్బు గురించి మనకు తెలుసు. కానీ ప్రస్తుతం మనం వాడే బల్బు మొట్టమొదట విజయవంతమైన రూపాన్ని కనుగొనడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. అటువంటి శాస్త్రవేత్తల్లో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. అంటే బల్బు కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనం నుండే ఎడిసన్కు అన్ని విషయాలు తనంతా తానుగా తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతిదీ స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం ఉన్న మనిషి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మన జీవిత కాలంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. తన జీవితకాలంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీయకుండా విద్యుత్ను ప్రవహింపచేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకండ్లోనే అది మండిపోతుంది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసేస్తే ఎంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ని ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్ వేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు మూసి పూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడగా ఇది 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. ఫస్ట్ ఎన్ని గంటలు? 8 గంటల పాటు వెలిగింది. తర్వాత 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. వేసవిలో ఒక రోజున ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనగరతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించాడు. వెంటనే
అతనికి ఆలోచన వచ్చి వెదురు తీగలను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదు అని భావించి ఆ ఆలోచనను అమలు పరచగా ఆశ్చర్యకరంగా ఆ ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరికి దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి ఎదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాలు ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. నిజంగా ఆశ్చర్యం కదా. ఇప్పుడు మనం బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. 7. ఇప్పుడు మనం వాడుతున్న బల్బు టంగ్స్టన్ ఫిలమెంట్. వాడుతున్న బల్బులో వాడే ఫిలమెంట్ టంగ్స్టన్. ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బాగా. థామస్ ఎన్నిసార్లు ప్రయోగాలు చేస్తే అది సక్సెస్ అయింది? 1000 సార్లు పైగా. గుర్తుపెట్టుకోండి, ఇది 1000 సార్లు పైగా. కీలక పదాలు: విద్యుత్, ఘటం, బల్బు, ధ్రువాలు, ఫిలమెంటు, స్విచ్, వలయం, విద్యుత్ వాహకం, విద్యుత్ బంధకం, టంగ్స్టన్. టార్చ్ లైట్లో ఘటం విద్యుత్ వరుసగా ఉంటుంది. ఘటానికి ధన, రుణ ధ్రువాలున్నాయి. బల్బులో ఫిలమెంట్ కాంతినిస్తుంది. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. టార్చ్ లైట్లో ఘటం, బల్బు, స్విచ్లు ఉంటాయి. విద్యుత్ తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ తమ గుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు? వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ వాహకం అంటారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని డాష్ నియంత్రిస్తుంది. స్విచ్ నియంత్రిస్తుంది. విద్యుత్ తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. బల్బును కనుగొన్నవారు థామస్ ఆల్వా ఎడిసన్. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. బల్బులో కాంతినిచ్చే భాగం ఫిలమెంట్. విద్యుత్ బంధకాన్ని గుర్తించండి. జడపిన్ను, ఇనుపమేకు, ప్లాస్టిక్ స్కేలు, పెన్సిల్ ములుకు. పెన్సిల్ ములుకులో గ్రాఫైట్ ఉంటుంది కదా. ప్రస్తుతం మనం వాడుతున్న బల్బులోని ఫిలమెంట్ను దీంతో తయారు చేస్తారు. టంగ్స్టన్. ఈ లెసన్ కూడా అయిపోయిందండి. విద్యుత్ వలయాలు, ఇంకా నీడలో ప్రతిబింబాలు, ఇంకొక లెసన్ ఉన్నట్టుంది. నీడలో ప్రతిబింబాల తర్వాత కదలికలు, చలనం. ఇంక ఈ 2 లెసన్స్ ఏనండి 6th క్లాస్ సెమిస్టర్ 2లో. ఇవి కూడా కంప్లీట్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.